జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగులోక్స్ అఫీషియల్ ఛానల్. సాధారణంగా ఈ వైష్ణవ దేవాలయంలో మన స్వామివారు మనకి వెంకటేశ్వర స్వామి రూపంగా, లేకపోతే నరసింహస్వామిగా, లేకపోతే వరాహస్వామిగా, లేకపోతే కూర్మావతారంగా, లేకపోతే మత్స్యావతారంగా, లేకపోతే రామావతారంగా దర్శనం ఇస్తారు. కానీ వామన అవతారంలో అతి తక్కువ దేవాలయంలో మనకి దర్శనం ఇస్తారు. అందులో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం పేరు వచ్చేసి ఉలగనంద పెరుమాళ్ దేవాలయం అండి. ఈ దేవాలయం వచ్చేసి కాంచీపురంలో ఉంది. భారతదేశంలో వామనావతారంతో దర్శనమిచ్చే దేవాలయాలు అతి తక్కువలో ఈ కాంచీపురంలో ఉన్న ఈ దేవాలయం ఒకటి. మేము ఆలయం సందర్శించడానికి వెళ్ళినప్పుడు రెనోవేషన్ పనులు నడుస్తున్నాయి, సో దర్శనం చేసుకోవడం కుదరదని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్పారు. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి సెలవిచ్చారు. ఒకవేళ మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే డిసెంబర్ కల్లా పనులు పూర్తయిపోతాయి, ధనుర్మాసానికి రండి, చాలా ఘనంగా చేస్తారని చెప్పారు. మేమైతే ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము. ఈ ఆలయంలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే మూల విరాట్ త్రివిక్రమ రూపంలో దర్శనం ఇస్తారు. అలాగే 12 నుంచి 16 అడుగుల ఎత్తులో ఉంటారు స్వామివారు. విష్ణు భక్తులైన ఆళ్వార్లు ప్రతిపాదించిన 108 దివ్య దేశాల్లో ఈ ఉలగనంద పెరుమాళ్ దేవాలయం కూడా ఒక దివ్య దేశం అండి. తప్పకుండా దర్శించండి కాంచీపురం వచ్చినప్పుడు. శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తడానికి బలమైన కారణం ఉంది. అదేమిటంటే రాక్షసరాజు అయిన మహాబలిని ఓడించి భూమిపై సమతుల్యాన్ని పునరుద్ధరించాలని. మహాబలి అంటే ఎవరో కాదండి, ప్రహ్లాదుడు మనవుడు. ప్రహ్లాదుడు ఎవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నరసింహ అవతారంలో విన్నే ఉంటారు. శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు. రాక్షస రాజు అయిన మహాబలి తన సామర్థ్యంతో ముల్లోకాలను జయించాడు. దేవతలకు భూమిపై కానీ స్వర్గానిపై కలిగి ఉండరని ప్రకటించాడు. విశ్వం యొక్క రక్షకుడైన శ్రీ మహావిష్ణువు మహాబలిని ఓడించి క్రమంగా ధర్మాన్ని పునరుద్ధరించడానికి తన 5వ అవతారమైన వామన రూపాన్ని తీసుకున్నారు. వామనుడు మరుగుజ్జు బ్రాహ్మణుడిగా కనిపించి మహాబలి చక్రవర్తిని 3 అడుగుల నేలను అడిగారు. అయితే బలి చక్రవర్తి అందుకు అంగీకరించి ఒప్పందం కుదుర్చుకొని వామనుడి చేతిలో నీళ్లు పోశారు. వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు విశ్వరూపాన్ని తీసుకొని ఒక పాదం భూమిపైన, ఇంకో పాదం ఆకాశంలో పెట్టేసి 3వ పాదం ఎక్కడ మోపాలని బలి చక్రవర్తిని ప్రశ్నించారు. అయితే తన 3వ పాదాన్ని తన శిరస్సుపై పెట్టి మోపమని బలి చక్రవర్తి సమాధానం ఇచ్చారు. అయితే వెంటనే విష్ణుమూర్తి తన 3వ అడుగు బలి చక్రవర్తిపై మోపి అతన్ని పాతాళలోకాన్ని నెట్టేశారు. అయితే అయినా సరే తను అసురుడు అయినా సరే ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడని బలి చక్రవర్తిని పాతాళలోకానికి రాజుగా ఉంటామని చెప్పేసి ఆశీర్వదించారు శ్రీ మహావిష్ణువు. మీ అందరికీ రామాయణంలో జాంబవతుడు తెలుసు కదా. ఆ జాంబవతుడు ఎవరో కాదండి, బ్రహ్మదేవుడికి మానసపుత్రుడు. అలాగే శ్రీ వామనావతారం విశ్వరూపం ఎత్తినప్పుడు ఆ అవతార రూపానికి ప్రదక్షిణ చేసిన ఏకైక వ్యక్తి జాంబవతుడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగులోక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. జై హింద్.